ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మున్నెన్నడూ లేని విధంగా మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాకు గుర్తుంది అధ్యక్ష, మనం గమనించిన అధ్యక్ష. నేను మా మంత్రి గారు సురేఖ గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో రాష్ట్రంలో 1,00,00,000 రుణ సౌకర్యం కల్పింపజేయబడేది, 1,00,00,000 మహిళలు ఏదైతుందో కోటీశ్వరులు చేయబడే విధంగా వడ్డీ లేని రుణాలు కల్పించి వారికి స్వయం సమృద్ధి, వారి స్వయం ఉపాధి పథకాలు వారికి వారు ఏదైతే పారిశ్రామికంగా ఎదుగుదల చేయబడే విధంగా ఏదైతే ప్రోత్సహించిన సంకల్పంతో 1,00,00,000 మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం కార్యక్రమం రూపొందిస్తే మీరు హర్షం వ్యక్తం చేయకూడదు అధ్యక్ష. ఇలా ప్రభుత్వం అమలు చేస్తున్న ఏమైనా కానీ అధ్యక్ష, ఈ ప్రభుత్వాన్ని మహిళలు ప్రధానం అధ్యక్ష. ఇలా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం అని చెప్పినారు మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు. ప్రభుత్వంపై ఆర్థికంగా ఎంత భారం పడుతుంది అనేది కాదు, మహిళలు మన ఆడబిడ్డలు, వారికి ఏదైతుందో ప్రోత్సాహం ఇవ్వాలి, సమాజంలో గౌరవంగా వారు ఏదైతే ముందు పోల భావనతో ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం ఇలా అమలు తెచ్చిన ఘనత ఇవాళ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష? మీరు గతంలో ఆలోచన చేసిందా? అంటున్నాను నేను. మా మిత్రులు మల్లన్న గారు ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు ఉపాధి ఎక్కడ భంగం వాటిల్లినట్టయితే వారిని ఆదుకోవడానికి కొరకు కూడా ఏది ఇస్తుందో ఆర్థిక సాయం కల్పించేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష అంటున్నాను. ఇవాళ 500 రూపాయలకి ఏదైతే గ్యాస్ సిలిండర్ అధ్యక్ష ప్రతి ఇంటికి వస్తుంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అదనంగా మనం ఎంత చెల్లించిన ఏదైతుందో ఆ మొత్తం ప్రభుత్వం తిరిగి చెల్లింపు చేసే విధంగా ఏదైతుందో కార్యక్రమాన్ని అమలు చేయాలని తలుస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష అంటుంది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష, జీవన్ రెడ్డి గారు మీరు చాలా టైం తీసుకున్నారు సార్. ఇక మళ్ళీ ఉంటానో పోయే ముందు కూడా గివే గంటలు కొంటున్నా సార్. ఇక మీరు చెప్పండి కదా సార్. ఇప్పుడు మా వాళ్ళేమో అట్లా అదుపు చేస్తున్నారు, ఇట్లా అదుపు చేయండి. మా వాళ్ళేమో అట్లా అదుపు చేస్తున్నారు, మీరేమో ఇట్లా అదుపు చేయండి. నా ముచ్చట చెప్తున్నాను.